నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. నేను మీ వరుణ్. నిత్యం రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ఎలాంటి హాట్ కీ టాపిక్స్ జరుగుతున్నాయో నిత్యం మనం ఈ ప్రోగ్రామ్ లో చూస్తూనే ఉన్నాం. సో ఈ రోజు ఇలాంటి దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో పార్టీలు ఎలాంటి హాట్ హీట్ టాపిక్స్ జరుగుతున్నాయో చూద్దాం. మా ప్రతినిధులు కూడా సిద్ధంగా ఉన్నారు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించడానికి. సో మొదటిగా త్వరలోనే బీజేపీ బస్సు యాత్రను అయితే ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది. అది సెప్టెంబర్ 15 మొదలు పెడతారు, అక్టోబర్ 2తో ముగినట్లయితే తెలుస్తా ఉంది. అయితే ప్రతిరోజు 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర అనేది సాగుతుంది. ముగ్గురు నేతలు 3 క్లస్టర్లుగా యాత్ర అనేది ఉండబోతుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఎన్నికల్లో గెలుపు కోసమే బీజేపీ గత కొంతకాలంగా కసరత్తు చేస్తూ ఉన్నది. పార్టీని ఏ రకంగా అధికారం తీసుకురావాలి, ప్రజల్లో పార్టీని బలంగా తీసుకువెళ్ళాలంటే ఏ చర్యలు చేపట్టాలి, ఏ కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పేసి పార్టీ కొంత యోచన చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా కొంత ప్రజల్లోకి వెళ్ళారు. ఆయన చేసినటువంటి 6 విడతల ప్రజా సంగ్రామ యాత్ర బీజేపీ అంటే కాషాయ జెండా, బీజేపీ జెండా గ్రామీణ ప్రాంతాల్లోకి, తండాల్లోకి వెళ్లేలా చేసింది. ఆయన అలుపెరగని వీరుల్లాగా ఆయన పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రకు ప్రజలు ఆ రకంగానే బ్రహ్మరథం పెట్టారు. అయితే కొంతకాలంగా బండి సంజయ్ మార్పు, అధ్యక్షుడి పదవి నుంచి ఆయన తప్పించి కిషన్ రెడ్డికి పగ్గాలు కట్టబెట్టడం, ఈ నేపథ్యంలో కొంత బీజేపీలో స్తబ్దత వాతావరణం నెలకొంది. బీజేపీ గ్రాఫ్ పడిపోయింది కూడా. గతంలో ఏదైతే ఉవ్వెత్తునెగిసి ప్రత్యామ్నాయం అంటే అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అన్న చర్చ ప్రజల్లో బలంగా వినిపిస్తున్న సమయంలో బీజేపీ అధిష్టానం హఠాత్తుగా బండి సంజయ్ని మార్చడం ఒక్కసారిగా కుప్పకూలినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కొంతమంది నేతలు పార్టీ నాయకత్వం మార్పును జీర్ణించుకోలేక పార్టీని వదిలి వెళ్తా ఉన్నారు. ఇంకా వాళ్ళు కొంతమంది ఇంకా ఆలోచన చేస్తా ఉన్నారు, కొంతమంది పార్టీకి దూరంగా ఉంటారు. ఈ నేపథ్యంలో పార్టీకి మరోసారి పూర్వవైభవం తీసుకోవాలి. బండి సంజయ్ ఏదైతే ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారో ఆ రకంగానే మళ్ళీ మనం తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో కూడా బీజేపీ నాయకత్వం ప్రయత్నం చేస్తా ఉన్నాయి. కొద్ది రోజుల కింద జరిగిన కోర్ కమిటీ మీటింగ్ కానీ, అమిత్ షాతో జరిగిన సమావేశంలో కొన్ని సలహాలు, సూచనలు కూడా చేశారు. ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఆ సలహా మేరకు బీజేపీ బస్సు యాత్ర చేపట్టాలి. వాస్తవానికి బస్సు యాత్ర గతంలోనే బండి సంజయ్ అధ్యక్షుగా ఉన్నప్పుడే బస్సు యాత్ర చేపడదామని ప్రజా సంగ్రామ పాదయాత్రను నిలిపివేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల బస్సు యాత్ర ఎప్పటికప్పుడు వాయిదా పడుతుంది. మరోసారి తాజాగా ఇప్పుడు బస్సు యాత్ర చేపట్టాలి. అయితే ఉన్నటువంటి పార్టీలో ఉన్న కీలక నేతలు ఒకే బస్సు యాత్ర చేపడితే ఎన్నికల సమయం దగ్గరగా ఉన్నది. కాబట్టి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను తట్టడము, అన్ని నియోజకవర్గాల ప్రజలను చైతన్యం చేయడము అనేది కుదరదు. కాబట్టి 3 క్లస్టర్లుగా చేయాలి, 3 నాయకులు పెట్టాలి. ఒకటి కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రెండోది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, మూడోది పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. ఈ ముగ్గురిని 3 క్లస్టర్లుగా చేయాలి. 3 క్లస్టర్లుగా చేసి పాదయాత్ర నిర్వహించాలి. 3 చోట్ల నుంచి బస్సు యాత్ర, ఏకకాలంలో 3 చోట్ల నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతాయి. ప్రతిరోజు 2 నియోజకవర్గాలను వాళ్ళు సందర్శించి ఆయా నియోజకవర్గాల్లో రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ పథకాల అమల్లో వైఫల్యాలు, వీటిని ఎండగట్టడంతో పాటు కేంద్రంలోని నరేంద్ర మోడీ చేపట్టిన ప్రభుత్వ పథకాలు, వాటి ద్వారా కొనుగోడిన ప్రయోజనాలు, అంటే ఆ నియోజకవర్గాల వారిగా ఏ నియోజకవర్గం వెళ్తా ఆ నియోజకవర్గంలో కొంత కేంద్ర నిధుల ద్వారా ఏ రకమైనటువంటి అభివృద్ధి పనులు జరిగాయి, కేంద్రము ఆ నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఆ నియోజకవర్గానికి ఇచ్చిన నిధులను ఏ రకంగా దుర్వినియోగపరిచి దారి మళ్లించింది అనే విషయాలను కూలంకషంగా తెలియజేయడంతో పాటు బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఈ 3 నాయకులు 3 చోట్ల నుండి పాదయాత్రలు, ఒకరు భద్రాచలం నుంచి, ఒకరు గద్వాల నుంచి, మరొకరు కరీంనగర్ నుంచి అని అనుకుంటా ఉన్నారు. ఇప్పటికైతే అంటే టెంటేటివ్ గా తెలిసినటువంటి ఉన్నటువంటి సమాచారము. అయితే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం రోజు నుంచి బస్సు యాత్ర చేపట్టేటువంటి నాయకులు అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ముగించేందుకు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ బస్సు యాత్రలో ప్రధానంగా ప్రతిరోజు కేంద్ర రాష్ట్ర నాయకులు ఆయా చోట్ల జరిగేటువంటి కార్నర్ మీటింగ్ అనండి, పబ్లిక్ మీటింగ్ అనండి, నియోజకవర్గ స్థాయి మీటింగ్ అనండి, లేదు అంటే
రచ్చబండ ఈ కార్యక్రమాలు అంటే వీళ్ళు చేయాల్సిన రచ్చబండ కార్యక్రమాలు చేస్తారు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తారు, అవసరమైతే బహిరంగ సభలను పెడతారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సౌకర్యాలు వసతులు నేపథ్యంలో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటి చేపడతారు. అయితే ప్రతిరోజు జరిగే ముగ్గురు అంటే 3 బస్సు యాత్రలకు 3 నాయకులు నేతృత్వం వహిస్తుంటారు. 3 చోట్లకు కేంద్ర మంత్రులు కానీ, కేంద్రంలో నాయకులు కానీ, రాష్ట్ర స్థాయి నాయకులు వీళ్ళందరూ ఆయా ప్రాంతాల్లో పాల్గొని బస్సు యాత్ర చేపట్టడానికి కారణం ఏంటిది? రాష్ట్రంలో రెడ్ కృష్ణమూర్తి చూసుకున్నట్లయితే మొన్న కర్ణాటక ఫలితాల తర్వాత కొంత బీజేపీ కొంత చతికిలబడింది అనుకోవచ్చు. ఆ తర్వాత ఇంటింటికి బీజేపీ, గడప గడప బీజేపీ లాంటి కార్యక్రమాలు పెట్టారు. కొంత ప్రజాదరణ రాలేదు. తర్వాత నేతల్లో కూడా కొంత లోపం ఉంది. ఇప్పుడు ఈ బస్సు యాత్రకి ప్రజాదరణ ఖచ్చితంగా వచ్చింది అనుకోవచ్చా? అంటే గతంలో పాదయాత్ర ద్వారా ఏదైతే ప్రజాదరణ వచ్చిందో, పాదయాత్ర ముగించిన అంటే 6వ విడత పాదయాత్ర ముగియక ముందే బస్సు యాత్రకు వెళ్దాము, ఎన్నికలు దగ్గరకు వచ్చే ఎన్నికల సమయం దగ్గరకు వస్తుంది, నిర్వహించకు ఎన్నికల ఎన్నికలను బలంగా ఎదుర్కోవాలంటే ఏ రకమైన వ్యూహాలు చేయాలనే అంశంలో కొంచెం చర్చించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర నాయకులు అందరూ కూర్చొని చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పాదయాత్ర వాయిదా వేయాలి, బస్సు యాత్ర మొదలు పెట్టాలనుకున్నారు. అయితే పాదయాత్ర వాయిదా వేసినప్పటికీ బస్సు యాత్ర చేపట్టడంలో కొంత జాప్యం జరిగింది. దానికి వాళ్ళ వేరే కారణం. బీజేపీ నాయకులు బహిరంగంగా ఏం చెప్పినప్పటికీ అంతర్గతంగా ఉన్న కుమ్ములాటతోటే బస్సు యాత్ర వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ కోల్పోయినటువంటి ప్రతిభను పార్టీకి ఏదైతే ఓటు బ్యాంకు ఇంతకాలం వచ్చింది అది ఈ మధ్య వెళ్ళిపోతుంది, ఓటు బ్యాంకు వెళ్తా ఉన్నది, నాయకులు కొంత దూరం అవుతా ఉన్నారు, కొంతమంది తటస్థంగా ఉంటా ఉన్నారు, పార్టీ కార్యక్రమాలకు కూడా అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారందరిలో మరోసారి ఉత్సాహం నింపాలి అంటే బస్సు యాత్రలు తప్ప మరో మార్గం లేదు అని చెప్పేసి బీజేపీ సునీల్ బన్సల్ నాయకత్వంలో కొంత సమావేశం బీజేపీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన యాత్ర ప్రముఖులను వీళ్ళందరినీ అంటే బస్సు యాత్రకు మీరు అన్నట్టుగా ప్రజాదరణ వస్తుందా అంటే పార్టీ కొంత నష్ట నివారణ చర్యలకు పూనుకుంటా ఉన్నది. నష్టం జరిగింది, రాష్ట్ర నాయకత్వం మార్చడంలో పార్టీకి కోలుకోలేని నష్టం జరిగింది. ఈ నేపథ్యం నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే పార్టీ మరింత నష్టపోయి ఉనికి తెలంగాణలో బీజేపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది అన్న ఉద్దేశంతో బీజేపీ నాయకత్వం బస్సు యాత్రను తెరపైకి తీసుకొచ్చింది. బస్సు యాత్రను ఏకకాలంలో 3 బస్సు యాత్ర చేపట్టడం ద్వారా వాళ్ళు అంటే ఆయా నియోజకవర్గాల్లో ఎవరైతే ఆశాభావులు ఉంటారో, పోటీ చేసేందుకు కొంత ఉత్సాహం చూపుతారో వాళ్ళు కొంత బూస్టప్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రజల్లో కూడా మరోసారి ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో బీజేపీ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తే కొంత ప్రజల్లో కూడా చర్చ వచ్చే అవకాశం ఉంది. ఈ చర్చను తనకు అనుకూలంగా మార్చుకోవాలి అన్న ఉద్దేశంతో బీజేపీ నాయకత్వం ఈ బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టినట్టు మనకు స్పష్టమవుతా ఉన్నాయి. బస్సు యాత్రల ప్రారంభోత్సవాలకు కూడా ఘనంగా నిర్వహించాలి. ఎట్ ఏ టైం 3 చోట్ల ఒకటే రోజున ఒకటే సమయంలో ఈ బస్సు యాత్రను ప్రారంభించాలి. ఆ బస్సు యాత్ర కూడా 3 కేంద్ర నాయకులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రారంభించాలని చెప్పేసి పార్టీ కొంత నిర్ణయానికి వచ్చింది. అయితే ఎవరు వస్తారు కొంత స్పష్టత రావాల్సింది. అంటే ముందుగా ఆ మంత్రులు కానీ లేదంటే ఇతర జాతీయ స్థాయి నాయకులు కానీ వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలి. వాళ్ళ అపాయింట్మెంట్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అని అన్న తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనేది రాష్ట్ర పార్టీ కూర్చుని అంటే ఏ నాయకుడు. రెడ్ కృష్ణమూర్తి అయితే ఎక్కువగా ఈ బస్సు యాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తీసుకువెళ్లే విధంగా బస్సు యాత్ర చేపడుతున్నట్లయితే తెలుస్తోంది. అయితే ఇలాంటి వైఫల్యాలను అంటే ముఖ్యంగా ఏ వైఫల్యాలను ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది బీజేపీ? డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల మీద ఇప్పటికే బీజేపీ కొంత పోరాటం చేసింది. అయితే దానికి కొంత రాష్ట్ర పార్టీ అంటే అధికార పార్టీ కూడా ఈ మధ్యనే అంటే ఈ రోజే కేటీఆర్ ఏదో సమావేశమై 70,000 ఇల్లు సిద్ధంగా ఉన్నాయి, వాటిని 5-6 దశల్లో మనం వాళ్ళకు లబ్ధిదారులకు అందిద్దామని చెప్పి నేను అంటే బీజేపీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది. 2018 నుంచి 23 అంటే దాదాపుగా 4.5 సంవత్సరాలలో ఇయ్యలేనటువంటి కేటాయించలేని లబ్ధిదారులకు అందించలేని డబుల్ బెడ్రూమ్లను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చేయడం అనేది కొంచెం ఎన్నికల స్టంటు అని చెప్పబోతా ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు వృత్తి ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పింది. ఈ అంశాన్ని ప్రధానంగా అంటే యువతను ఆకర్షించేందుకు ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. అదేవిధంగా రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పేసి కేసీఆర్ ప్రగతి భవన్ వేదికగా రైతుల సమక్షంలో హామీ ఇచ్చారు. ఆ విషయాన్ని కూడా అంటే రైతులు సంక్షోభంలో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవట్లేదు.
ఇటీవల కాలంలో వరదలు వచ్చి రైతాంగం పూర్తిగా నష్టపోయారు. ధాన్యం కొనుగోలు చేయలేక రైతాంగం అష్ట కష్టాలు పడ్డారు. రోడ్ల మీద ప్రాణాలు విడిచిన ఘటన. వీటన్నింటినీ ప్రచార ప్రధాన అంశాలుగా తీసుకోవాలని చెప్పేసి బీజేపీ నిర్ణయించగా తెలుస్తా ఉన్నది. అదేవిధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పేసి, అంటే మహిళను ఆకర్షించాలంటే ఇట్లాంటి పథకాలు ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క పథకాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఆయా ప్రాంతాల్లో ఏ వర్గం ఉన్నారు, ఎవరికి ఎక్కువగా నష్టం జరిగింది ప్రభుత్వ నిర్ణయం వల్ల, ప్రభుత్వం సహాయం కోసం ఎవరు ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు, వాళ్లకు ప్రభుత్వం నుంచి వస్తున్న స్పందన ఏంటి, వీటన్నింటినీ బేరీజ్ వేసుకున్న తర్వాతనే ఆయా ప్రాంతాల్లో బీజేపీ తన ప్రచారాస్త్రాలను ప్రజల్లోకి వదిలి వాటి మీద చర్చ పెట్టే అవకాశం ఉంది. ప్రజల్లో లోతుగా చర్చిస్తే అందులో సాధక బాధలు తెలుస్తాయి. ఆ తర్వాత ఎవరు సరైన నాయకులు, ఎవరు తనకు ఏ ప్రభుత్వం వస్తే తమకు సరైన విధంగా న్యాయం జరుగుతుంది, తమ కష్టాలు తీరుతాయి అన్న విషయంలో ప్రజల్లో ఒక చర్చ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా చర్చ పెట్టాలి. ఆ రకంగా చర్చ పెట్టినప్పుడు మాత్రమే బీజేపీకి ఆదరణ లభిస్తుంది. ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9 ఏళ్లలో తీసుకున్నటువంటి చర్యలు, అభివృద్ధి పనులు, ఒనగూరిన ప్రయోజనాలు, అంటే ఉచితంగా మరుగుదొడ్ల నిర్మాణం కానీ, లేకపోతే పేద ప్రజలకు ఉచితంగా గ్యాస్ బండలు అందించడం కానీ, ఇట్లాంటి కార్యక్రమాలతో పాటు జన్ధన్ యోజన ద్వారా ఎవరికి ఏ రకమైన ప్రయోజనం కలిగింది, అదేవిధంగా బీమా సౌకర్యం కానీ, మిగతా అంశాలు వీటి మీద కూడా బీజేపీ నాయకత్వం కొంత ప్రచారం, అంటే గ్రామాలలో కొన్ని చోట్ల పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము ఉచితంగా గ్యాస్ సరఫరా అందించింది. జన్ధన్ ఖాతాల ద్వారా మన కరోనా సమయంలో వాళ్ళ ఖాతాలలో కొంత కేంద్ర ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. వీటన్నింటిని కూడా బీజేపీ నాయకులు పరిస్థితుల సందర్భంగా అక్కడక్కడ గుర్తు చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను తూర్పార పడుతూనే అటు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, వీటి అంశాలు, ఒనగూరిన లబ్ధి, ఇవన్నిటిని కూడా గణాంకాలతో సహా చెప్పాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయిస్తా ఉన్నది. అదేవిధంగా నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వలేదు. భద్రాచలం లాంటి ఏరియాలో గతంలో సీఎం కేసీఆర్ గారు గతంలో, అంటే మొన్నటి వరద కాకుండా అంతకన్నా ముందు భద్రాచలంలో వరదలు వచ్చి పెద్ద ఎత్తున భారీ నష్టం జరిగిన సమయంలో అక్కడికి భద్రాచలంలో బహిరంగ సభ పెట్టినటువంటి కేసీఆర్ క్లౌడ్ బరస్ట్, ఇది విదేశీ కుట్ర ఉండొచ్చు అని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఏదేమైనప్పటికీ నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 ఇస్తాం మేము అని చెప్పి చెప్పారు.